హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో గోంగూర పచ్చి రొయ్యల కాంబినేషన్ అండి. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర కలుపుకొని ముద్దకి రొయ్య పెట్టుకొని తింటుంటే ఆ గోంగూర పులుపుకి రొయ్య ముక్క తగులుతుంటే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే అండి. ముందుగా ఒక 2 టమాటాలు 2 పచ్చిమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను. దీనిలోనే నేను గోంగూర వేస్తున్న 2 స్పూన్స్. నాకేంటంటే మా మమ్మీ ఊరి నుంచి ఇలా పంపించారండి. మీకు డైరెక్ట్ పచ్చి గోంగూర ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. దీన్ని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్నాను. తర్వాత ఒక పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలోనే నేను రొయ్యల్ని ఏంటంటే ఉడికించుకుంటున్నానండి. ఇది రొయ్య ముక్క బాగా గట్టిపడేంత వరకు కూడా దానిలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి బాగా గట్టిగా అయ్యేంతవరకు కూడా ఉడికించుకోండి. అలా చేస్తే బాగుంటుంది టేస్ట్. తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర మిశ్రమాన్ని బాగా స్మాష్ చేసుకోండి పప్పు గుత్తితో. తర్వాత ఒక పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని చిన్నగా ఒక 2 ఆనియన్స్ చాప్ చేసి వేసాను నేను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఎప్పుడు కూడా ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీస్లోకి. ఇలా అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. దీనిలో మనం ఉడికించిన రొయ్యల్ని మిక్స్ చేస్తున్నాను. దీనిలోనే 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేస్తున్నా నేను. కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ముక్కలకి మగ్గేంత వరకు కూడా బాగా ముక్కలకి పట్టేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అదొక స్పూన్, ఇదొక స్పూన్ వేస్తున్నాను. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని మొత్తం టోటల్గా కర్రీలో వేసి మిక్స్ చేస్తున్నాను. తర్వాత మీరు ఉప్పు కారం చాలకపోతే చూసి వేసుకోవచ్చండి. దానిలోనే 1 గ్లాసున్నర వాటర్ పోసాను నేను. మీకు ఎంత గ్రేవీ కావాలంటే గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోండి. చూడండి, నాకైతే సరిపోయింది. ఒక పావు గంట అయిన తర్వాత కర్రీ చూసారా ఎలా ఉందో. దానిలోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా తిప్పేసుకోండి. అంతే అండి, సింపుల్గా గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.